మీ అందరికీ నా శుభాభివందనాలండి. అందరికీ అమ్మ వందనాలు. బాగున్నారా? బాగున్నానమ్మా. దేవుని కృప మీరుండగా నాకేంటి. హల్లెలూయా. ఈ స్థలంలోకి రావడానికి కారకులు మా ప్రియమైన మామయ్య గారు, అత్తమ్మ గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు వారిని పరిచర్యను దీవించునుగాక. హల్లెలూయా. అలసిపోయిన వాళ్ళు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా. ఏంటమ్మా అప్పుడే అలసిపోయేది, అసలు ప్రారంభించలేదు కదా. ప్రత్యేకంగా ఏ గారికి వందనాలు. అన్న అర్థం చేసుకుని చేయించినట్టున్నావు. బాక్స్ చేయించావా? బాగా వస్తుంది కాబట్టి చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. తడుము చేతిగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. కలవరమందు ఉన్నప్పుడు కలతను తొలగించు, వేదనలో ఉన్నప్పుడు కలవరమందు ఉన్నప్పుడు కలతను తొలగించావు, వేదనలో ఉన్నప్పుడు ఏంటి సమస్య ఏంటి నాన్న? కక్షిగా తెలియండి. కలవరమందు ఉన్నప్పుడు కలతను తొలగించావు, ఒంటరినై ఉన్నప్పుడు నా సమూహమైనవు. కలవరమందు ఉన్నప్పుడు కలతను తొలగించావు, ఒంటరినై ఉన్నప్పుడు నా సమూహమైనవు. నీ వంటి దేవుడు ఇంకెవరు లేరయ్యా, నీ ప్రేమకై నేను ఏమివ్వగలనయ్యా. నీ వంటి దేవుడు ఇంకెవరు లేరయ్యా, నీ ప్రేమకై నేను ఏమివ్వగలనయ్యా. బతుకంతా నీ కొరకై నా బతుకంతా నీ కొరకై స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రమయ్యా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా. ప్రతి క్షణము నా వెన్నంటి నడిచినావు, ప్రతి పాపల నన్ను కాచినావు. ప్రతి క్షణము నా వెన్నంటి నడిచినావు, ప్రతి పాపల నన్ను కాచినావు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రమయ్యా. ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయే. హల్లెలూయా, హల్లెలూయా. పరిచయ దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని చదువుదాం. సాధారణముగా చదువమ్మా. మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు.
దేవుడు ఎవరంట? నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే అంతేకాదు ఆమె చెప్తామా? చివరి లైన్ మరొకసారి చదువునా? ఆ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి. మార్గమును కలగ చేయువాడు. చెప్పాను కదా, ఆమె చెప్పమని. మార్గమును కలుగు చేయువాడు. ఈ రాత్రి నా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, కొంతసేపు దేవుని మాటలు నా వైపు చూస్తూ జాగ్రత్తగా ఆలోచించండి. ఉదయకాలం అద్భుతంగా ప్రభువుకి ఆరాధన జరిపించారు. సాయంకాలం రావడానికి బాధపడిపోతున్నారు. ఉదయకాలం పొలం చేశారు అక్కడ ప్రజలు. అమ్మా రావాలా, మీకోసం సేవకులు ప్రత్యేకమైన కోటాలు నియమించినప్పుడు పరుగున రావాలి. యేసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. యాకోబు ఎక్కడున్నాడు? మేత లేని స్థలంలో ఉన్నాడు. దరిద్రమైన స్థితిలో ఉన్నాడు. చివరికి మరణ పరిస్థితిలో ఉన్నాడు. తండ్రి కాయలా పడి ఉన్నాడని యేసేపుకు ఒక వ్యక్తి తెలుపుగానే మనష్య ఎఫ్రాయిమును తీసుకున్నాక పరుగున దగ్గరికి వచ్చాడంట. నేను అంటాను, అప్పటికి యేసేపుకు డబ్బు లేదా? మాట్లాడాలి తల్లి. యేసేపుకు డబ్బు లేదా? పేరు లేదా? ఘనత లేదా? ఏ తక్కువ ఉంది? కానీ దేవుని ఆశీర్వాదం కావాలంటే యాకోబు దగ్గరికి రావాలి. హల్లెలూయా. నీ దగ్గర ఎన్ని మంది టాలెంట్లు ఉన్నా దేవుని సన్నిధికి వస్తే పరలోక సంబంధమైన దీవెన వస్తుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, నా వైపు చూస్తూ కొద్దిసేపు దేవుని మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఈ చదవబడిన వాక్య భాగంలో ప్రతి వ్యక్తికి ఒక చరిత్ర ఉంటుంది. ఏంటా చరిత్ర అంటే? అప్పులనే సమస్య, రోగం అనే సమస్య, ఇంట్లో అసమాధానం అనే సమస్య. ఏదో ఒక సమస్య ఉంటుందా ఉండదా? మీరు చెప్పండి. నాకు సమస్య లేదన్న వాళ్ళు కుడి చేయి పైకెట్టండి. అందుకనే పౌలు గారు అంటారు, ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజున మీరు కలవరాలు మధ్యలో కాపురం చేస్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప నీకేమీ సంభవించలేదు. ఆయన ఎవరో తెలుసా? మూర్ఖులు కాదు. ఆయన ఎవరో తెలుసా? నరహంతకులు కాదు. ఆయన ఎవరో తెలుసా? నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఎవరంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఒక్కొక్కసారి నిన్ను పరీక్షించి పరిశోధించి కొన్ని శ్రమల మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఈ శ్రమలలో కూడా నువ్వు తట్టుకోలేదని శ్రమలు పెట్టడు. ఆ శ్రమలలో కూడా నీ వల్ల కానప్పుడు, నువ్వు భయపడుతున్నప్పుడు, కలవరపడుతున్నప్పుడు, కంగారు పడుతున్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా? చివరి మాట చదివిపించాడు కదా, ఆయన క్రియేటర్ మార్గమును కలగ చేస్తాడు. హల్లెలూయా. మార్గములో నడిపిస్తాను అని చెప్పలేదు. నీ కొరకు ఏం చేస్తాడంట? కలగ చేయటం అంటే క్రియేటర్. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? క్రియేటర్. అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఏదైతే చేయగల సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పొచ్చు కదా? తమ్ములారా, మీరు కూడా ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను వచ్చి మీ చచ్చిపోయిన 3 ఫ్లోర్లు కట్టిస్తానంటే మీరు నమ్ముతారా? నమ్మటం. నేను వచ్చి కరప ఖాళీ మొత్తానికి వీధికి రోడ్లు వేపిస్తానంటే నమ్ముతారా? సాల్లయ్య వచ్చిన దారిన పోయా అంట. అదే ఒక ఎమ్మెల్యే వచ్చి రోడ్లు వేపిస్తారా? అదిగో మన అమ్మగారు కూడా ఉంది కదా, ఏదో చేసేటప్పుడు ఆ మధ్య అమ్మ బస్తాల బంగాలు పిగిస్తారంటే పరిగెడతారుగా. అదే ఇప్పుడు ఏమిస్తారంటే నమ్ముతారా? మరి ఈ మాట చెప్పిన వాడెవరు? గట్టిగా చెప్పట్లో హల్లెలూయా. నమ్మదగిన దేవుడు నీతో ప్రమాదము నీతిగా మాట్లాడుతున్నాడు.
ఇప్పుడు నువ్వు వెళుతున్న కష్టాలు, ఇప్పుడు నువ్వు వెళుతున్న ఇబ్బందులు, ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలన్నీ కూడా అవి శాశ్వత కాలముగా ఉండేవి కాదు. నమ్మదగిన దేవుడు ఏం చేస్తాడంటే నీకు మార్గాన్ని కలగజేస్తాడు. అప్పుడు తెరం భర్త చూస్తే బలహీనుడు, ఇంట్లో రోగాలు, 5 లక్షల అప్పు ఉంది, నీ వల్ల కావట్లేదు, పని చేయడం అంటే నీకు ఓపిక లేదు, పరిస్థితి అంతా చీకటి, అద్భుతం చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ఇళ్ళను గుణపరిచి వాడుకునే దేవుడు. ఇంతకీ ఈ మాట చెప్పిన వాడు ఎవరో కూడా తెలుసుకోవాలి కదా. చదవండి ఒకసారి ఆ మాట. యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయము 18వ వాక్యం. త్వరగా చదవాలి, కాస్త బిగ్గరగా చదవాలి. ఇలా మొత్తం మనం ముగించుకొని నేను పరిగేసుకుని ఇప్పుడు కరపెళ్ళి అక్కడ ఆరాధన జరుగుతుంది. మళ్ళీ అక్కడ వాక్యం చెప్పాలి. ఆమె చెప్తామా, ఇంతకి నీకు మార్గమును కలగ చేస్తాను అని చెప్పిన వాడు నరాలాడుతున్న నరుడు కాదు, సృష్టికర్త అయిన దేవుడు. నోరు తెలిసి ఆమె చెప్పమ్మా. దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడు. ఎవరంటైనా సృష్టికర్త. భూమి కలుగునుగా కంటే కలిగింది, ఆకాశ నక్షత్రాలు కలుగునుగా కంటే కలిగాయి. ఎవరైనా క్రియేటర్, సృష్టికర్త అయిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. మీరు వెళ్తున్న మార్గాల్లో ద్వారాలు ముడిపడి ఉంటే నేను మీ కొరకు మార్గాన్ని కలగజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తాడో చేయడం ఎందుకు? నమ్మదగిన దేవుడు సృష్టికి కర్త. అయితే మరొక మాట, సామెతల పుస్తకం 9:6. తీయండి, రేపు ఈ మధ్యాహ్నం తీయండి అమ్మ త్వరగా. ఇంకా చిన్న పిల్లల వలె భక్తి చేయక, జ్ఞానము లేని వారే ఉండక బతుకుని ఏ మార్గం అమ్మా? తెలివి కలిగి చేయు మార్గములో. ఆమె చెప్పండి. ఇకనైనా లాలన పాలన మానుకోండి, చిన్న మాటలు మానుకోండి, అదొక కూడిన ఆటపాటలు మానేయండి. దేవుడు ఎవరో, సృష్టికర్త, ఆయన ఏం చేయగలడో, ఆయన శక్తి ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఎవరో తెలుసా? చిన్న పిల్లలు కాదు, క్రియేటర్, సృష్టికి కర్త. ఆ దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. తల్లి, నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ద్వారాలన్నీ ముయ్యబడి అని బాధపడుతున్నావా? నీ కొరకు ఓపిక చేస్తాడు ఆయన. ఒక్కడి కొరకు ఈ సృష్టిని చేసిన దేవుడు నీ కొరకు చేయడా? చేస్తాడు. ఎందుకంటే నువ్వు ముద్దు బిడ్డవు దేవుడికి. హల్లెలూయా. కొంతమంది ఎద్దు బిడ్డలాగా అయిపోయారు. అవునా? ఈ అమ్మాయి నాకు ముద్దు బిడ్డ అంటారు. 2-3 పిల్లలుంటే మాట వినేవాళ్ళని, అందంగా ఉన్నవాళ్ళని. కానీ ఇప్పుడు ముద్దు బిడ్డ కంటే ఎద్దు బిడ్డ వెళ్ళిపోయారు. ఆ సామర్థ్యం తెలియక, ఆ శక్తి తెలియక, ఆయన ఇంట్లో తెలియక, ఆయన ఏం చేస్తాడో నీకు అవగాహన లేక 90 ఏళ్ళ ముసలు వచ్చి పెళ్లి కావాలంటే నాకంటే ఏమనుకుంటాం? పిచ్చిదాన్ని పొరపోయింది అనుకుంటాం, జ్ఞానం లేదనుకుంటాం. నేను ఎంతో కానీ 5 ఏళ్ళ నుంచి ప్రభుత్వంలో కలగలేదంటే పిల్లల తర్వాత పిల్లలు పుట్టట్లేదంటే ఏదో ఉంటేనేగా. ఇంకా నీ జీవితంలో కార్యాలు జరగట్లేదంటే సంథింగ్ వాళ్ళు నువ్వు ఎక్కడో మార్గాన్ని విడిచి తిరుగుతున్నట్టేగా. మార్గంలో నిలబడి ఉంటే దేవుడు కార్యం చేయగా, మార్గంలో ఉంటే నీకు ఒక అద్భుతం చేయగా, మార్గంలో ఉంటే నీ కొరకు దిగిరాదా, మార్గంలో ఉంటే నీ చేయి పట్టి నడిపించదా? చెప్పరేటమ్మా, ఖచ్చితంగా నడిపిస్తాడు. దేవుడు ఎవరెవరు జీవితంలో ఏ కార్యాలు చేశాడో ఒక 2-3 గుర్తు చేసిన వర్తమానాన్ని నేను ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి దైవజనుడైన మోషే ద్వారా 10-13 అద్భుతాలు చేయించి ఆ మోషే చేతుల నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. విడిపించి ఏం చేశాడు? వారిని పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్తానని చెప్పాడు. వీళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఏం చేశారు? దేవుని ప్రవక్తని నమ్మారు, ఇతను దైవజనుడని నమ్మారు. ఐగుప్తులో ఒకప్పుడు ఫరో కుమారుడు యొక్క కుమారుడు ఈ రోజున ఆ దేవుని స్వరాన్ని విని మనల్ని విడిపించడానికి వచ్చాడు. 430 సంవత్సరాలు ఆ నలిగిపోతున్నారు.
కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉంటాం. కానీ ఒక ప్రవక్త వచ్చి మనం నిలిపిస్తారని ప్రవచన గ్రంథాలు ఉన్నాయి కదా, ఆ గ్రంథాలు పట్టుకొని ఎంతో ఎదురు చూస్తుంటే వారి ఆర్తనాదాలు విని దేవుడు మోషేని అక్కడికి పంపించి అద్భుతాలు చేయించి ఈ చెరలో నుండి, ఈ పథకాల నుండి, ఈ శత్రువు చేతుల నుంచి విడిపించి వారిని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఇప్పుడు బాగు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్తున్నాడు. ఎన్ని దినాల ప్రయాణము? మాట్లాడితే మందా అమ్మా? గొర్రెల మంద, ఇది మేకల మంద? గొర్రెల మంద ఆమెని చెప్పండి, మేకల మంద ఆమెని చెప్పండి. రెండు చర్చలు ఉంటారు. అమ్మా మాట్లాడదు. రేపు తవల సింహాసనం ఎదుట గొర్రెలు మేకలు వేరు చేయబడతాయి. మేకల నరకము, గొర్రెలు పరలోకము. నువ్వు గొర్రెలో మేకలు ప్రసంగం చేశాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా, గొర్రెలో మేకల తల్లి సిగ్గుపడిపోతున్నావే. హల్లెలూయా, హల్లెలూయా. 430 సంవత్సరాలు, ఇంచుమించు 400 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు ఎక్కువైందండి. అదొకటి చరిత్ర. ఈ 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నలిగిపోవడానికి ఎవరైనా కారణం చెప్పగలరా? నీకు రావాలి, బుర్ర పనిచేయాలి. అయ్యా సృష్టికర్త దేవుడు అని చెప్పావు కదా, పాలు తేగలు ప్రవహించి దేవుడు అని చెప్పావు కదా, ఏదైనా తోట చేశాడని చెప్పావు కదా. దేవుడైతే 430 సంవత్సరాలు ఈజిప్టులో ఎందుకు పోయారు? ఎందుకు కష్టపడ్డారు? ఎందుకు బానిసలుగా ఉన్నారు? అవగాహన రావాలి కదా. ఆశీర్వాదం రాగానే ఆమె అంటున్నావు, ఖండించే ఒక్క వేస్తే నిద్రపోతున్నావు, టచ్ ఫోర్ పీపుల్ అంటే మళ్ళీ వెళ్తున్నావు. ఇలా ఉంటే ఎట్లా నీ భక్తి? అబ్రహాము దేవుని మాట వినక అన్నిటినీ ఖండించమని చెప్తే అందుకని ప్రధాన ప్రజలతో చరిత్రద్దు నువ్వు చూసుకుని పావురాన్ని ఖండించకుండా పక్కన పెట్టినందుకు ఆ రెక్కల ఊపిరాన్ని దేవుని తోట అంటది. అబ్రహామా, నువ్వు దేవుని మాట వినలేదు కనుక నీ సంతానం 400 ఏళ్ళు పరాయి దేశంలో బానిసలుగా మగ్గిపోతారు. 400 సంవత్సరాలు బానిసలుగా మగ్గిపోవడానికి అబ్రహాము కాలంలో ఈ రాత్రి తన దాసుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న నింద, ఇప్పుడు నువ్వు పడుతున్న భారం, జన్మ కర్మ పాపం, ఎవరో మన బిడ్డలు పూర్వీకులు చేసిన దోషము ఒక్కొక్కసారి మన కుటుంబాల్లో తాటమాడుతూ ఉంటుంది. ఎవరా కదా? ఆ దోషం కొట్టివేయడానికే 2025 సంవత్సరాల క్రితం మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణాలు కలిగిపెట్టారు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. ఆ చరిత్ర ఎందుకంటే అక్కడ చదువుకుని మీకు అర్థమవుతుంది. అమ్మా చెప్పండి అమ్మా, సీరియస్ ఉన్నారేంటమ్మా? హల్లెలూయా. మొత్తం మీద దేవుడు ఏం చేశాడు? ఇంకా మోషే ద్వారా విడిపించి అరణ్యంలోకి నడిపిస్తున్నాడు. అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు ప్రయాణం అని చెప్పారు? 40 రోజులే. ఎన్ని సంవత్సరాలు నడిపించారు అమ్మా? 400 సంవత్సరాలు కాదమ్మా, 40 దినాల ప్రయాణం అయితే 40 సంవత్సరాలు నడిపించారు. ఇప్పుడు ఏంటో నాకు అర్థం కాలేదు. సరిగ్గా మేము ఎర్ర సముద్రం పాయలు చేసిన దగ్గర నుంచి మా బస్సు రూటే ఉంటుంది. ఒక 14 అడుగులు 12 అడుగులే ఉంటుంది. ఎక్కడి నుంచి? ఈజిప్ట్ నుంచి మేము ఎరుషలేము బోర్డర్ వరకు. ఇక్కడ నుంచి ఆ కడప దగ్గర గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు మీరు చెప్పండి? 4-5 రోజులు పడుతుంది. ఎందుకని అడగరే? గ్యాప్ లేకుండా కొండలు ఎట్టుంటాయి, వెళ్ళడానికి లేదు, డైరెక్ట్ రూట్ లేదు, కొండలు మెత్తలు. ఇప్పుడే అది చూసి మాకు భయం వేసినట్టే కొన్ని వేల కోట్ల సంవత్సరాల ముందు ఎలా ఉంటుందంటావు? నా పాయింట్ అర్థమవుతుంది నీకు? నీ బుద్ధేంటో ఆయనకు తెలుసు. శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఎలాగుంటావో తెలుసు, శ్రమ తీరినాక నువ్వు ఎలాగుంటావో తెలుసు, కష్టం వచ్చినప్పుడు దేవుని సరుకులు ఎలాగుంటావు, నీ చరిత్ర అంతా ఎవరికి తెలుసు? అందుకని ఇశ్రాయేలు పరిస్థితి తెలుసు కాబట్టి
వారిని 440 సంవత్సరాలు ఏం చేశారట? అరణ్య మార్గంలో నడిపించుకుంటూ వచ్చారు. ఆలస్యం అద్భుతం చేయడానికే కానీ నిన్ను బాధ పెట్టడానికి కాదు. అది గుర్తించు. అది నువ్వు గుర్తించగా ఇంకా నా దేవుడు నన్ను చూడటం లేదు, ఇంకా నా దేవుడు నన్ను కనికరించట్లేదు, ఇంకా మనం ఇల్లు కట్టుకోలేకపోతున్నాము, ఉద్యోగం రావట్లేదు, పరిస్థితులన్నీ చీకట్లో ఉన్నాము. మరి ఎందుకు దేవుడు మమ్మల్ని చేయి విడిచిపెట్టారు? ఆయన చేయి విడిచిపెట్టడం అసంభవం కనుక ఆ మాట రాకూడదు. ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు కాదా? ఆయన ఎవరో తెలుసా? క్రియేటర్. నీ కొరకు ఏం చేస్తాడంట? మార్గమును కలుగ చేస్తాడట. ఇజ్రాయెల్ ప్రజల మొత్తం మీద పెరుగుతుంటే ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం రాగానే ఏమైపోయింది? ఓ నాయన, ఓయమ్మో, గొప్ప దేవుడు అన్నారు, అద్భుతాలు అన్నారు, ఆశ్చర్యకార్యాలు అన్నారు, ఆ దేవుడు మా ప్రార్థన విన్నారన్నారు. ఈ నోరు మంచిది కాదు, నాలుగు అర్థంగా మంచిది కాదు. కుటుంబాలను భార్యాభర్తలను పిల్లలను పాడు చేసేది అగ్ని కాదు, చిన్న నొప్పు. ఆ నొప్పు కంటే నాలిక. అందుకని కష్టం వచ్చినప్పుడు దేవుని స్తుతించడం, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని అవమానించడం చేయకూడదు. ఓర్పుతో సహనముతో ఏంటి ఇదో నా కుటుంబంలో ఈ శోధన వచ్చింది, సంథింగ్ నేను ఏమైనా తప్పు చేశానా, ఎక్కడైనా ట్రాక్టర్ కన్నా ఎందుకు వచ్చినా ఎందుకు కొంచెం ఆగి ఆలోచించాలి. ఎందుకు నా కొడుకు పాడైపోతున్నాడు, ఎందుకు నా భర్త పాడైపోతున్నాడు, ఎందుకు నా పరిస్థితులను చెల్లాచెదురైపోతున్నాయి, నేను ఎక్కడైనా తావు తప్పానా, ఏదైనా జరుగుతుందనేది నీకు ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. అయ్యేమి లేకుండా ఓ దేవుడా మహోన్నతుడ భూమిలోనైనా 7 వేలుగులు 6 రథాలు, మా ఇంటి చుట్టూ దేవదత్తులు, ఈ కొంత సీఎం అయినట్టు ఈ చుట్టూ కట్టి ఈ దేవదత్వం పెట్టాలా? ఏ ఉత్తరించామని పెట్టాలి నీకు? అంటే అవసరానికి వాడుకుంటున్న స్వార్థపరుణము కాదా? దేవుడు నీకు కొన్ని శ్రమెందుకు పెడతాడు తెలుసా? అసలు ఆయన ఎవరో తెలుసుకోవాలి. పరీక్షలేకమా ప్రమోషన్ కొరకేగా. దైవజనుడు ఒక పాట రాశాడు. కష్టాలలో నాకు వినయము నేర్పించి నన్ను క్రమపరచి నీ చిత్తము. కష్టాలు దేనికి? కష్టాల్లో ఇప్పుడు మీకు అర్థం ఏంటో చెప్తా. అన్నా అన్నయ్య బాగున్నారా అన్నయ్య? ఎందుకు అంత నైస్గా మాట్లాడుతుందంటే 10,000 కావాలి. అదే ఇల్లు కట్టుకొని కాస్త హోదాగా ఉంటే అనే వందనాలు రానా పిల్లలు రానారా, ఏంటి మీ భార్య షాపు చుట్టూ తిరుగుతుంది. కష్టాల్లో నీకు వినయాన్ని నేర్పిస్తాడు. ఈ కష్టంలో నీకు విధేయతను నేర్పిస్తాడు. కష్టాలు ఇబ్బందుల్లో నీకు ఆలోచన విధానాన్ని పెంచుతాడు. నీ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాడు. ఏదొచ్చినా సహించుకోవడానికి సహనాన్ని నేర్పిస్తాడు. కష్టాలు నేర్పు తెలుసా? యుద్ధంలో ఉన్నవాడు ఆ యుద్ధంలో ఎలా జయించాలో అన్నింటినీ నేర్చుకోవడానికి శ్రమ పెడతాడు. పిచ్చి తల్లి ఇది తెలియక ఏంటంటావు? అమ్మ దేవుళ్ళే. మా దగ్గర ఒక సైతాన్ గారు ఉన్నాడు. అయ్యా మన దేవుడు సూర్యుడు వీరుడు, అయ్యా ప్రార్థన చేయంటాడు. అటు గుడి దగ్గరికి వెళ్తాడు. అసలు ఏ దేవుడైతే ఏమైందా నాకు అతుకులు ఆరబెట్టు పోతానే ఉంటాడు. అయ్యా మందులు తాగుతున్నావు జాగ్రత్త చేసే మానేసి మనకెందుకు అయ్యారు అబ్బాయి చెప్తే అలా మందులు ఏమైపోతే నేను ఉంటానా? ఆ తండ్రి నీళ్ళు ఆయన ఇద్దరు నేను తాగేది, ఆయన ఏమిపోతే నేను తాగుతానా? బాబా నువ్వు తాగు బాబా, నువ్వు లేకుండా నేను తాగను బాబా అంటాడు. ఎన్ని విషయాలు పడతావురా? నీకే 80 సంవత్సరాల బ్రతికి నీకే ఎంత బుర్రన్నా, నీకే ఇంత ఆలోచన ఉంటే సృష్టికి కర్తైన దేవుడు క్రియేటరు ఆయన కన్ను దేశం అంతా సంచరిస్తుంది. ఆయన ఎవరో తెలుసా? తొందరపడి మాట్లాడదు. ఎంత ఓర్చుకుంటావో, ఎంత సహిస్తావో, ఎంత భరిస్తావో నా దేవుడు అద్భుతం చేస్తాడు నీకోసం.
ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి రాగానే ఓనాయనో ఓయబ్బో వెనుక మనం చూస్తే శత్రువులు వస్తున్నారు, ముందు చూస్తే సముద్రం ఉంది, ఈ దేవుడు నమ్ముకుని మనం ఇక్కడికి వచ్చి భయపోయాము, ఈ మోసం అనేవాడు సచ్చులు కాక అక్కడ సమాధులు లేవా, ఎందుకు దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు నాశనం చేయడానికి అన్నారా లేదా? అమ్మ నన్ను చూడండి, అటు చూడకండి అన్నారా లేదా? కాస్తైనా తన అద్భుతం చేశాడే. మేము చూస్తూ ఉన్న ఐగుప్తు దేశం అంతా కప్పలతో నింపి ఫరోను గడగడగడ రాడించాడే. ఆ మరలా వాడు మనసు మార్చుకుని పంపిస్తానన్నాడు. మరలా పంపించడంటే పేరు, ఊరి దేశమంతా పేరు, ఎక్కడ చూస్తే గుట్టలు గుట్టలు దేశమంతా పేరు. చూసారా, నీళ్ళు రక్తంగా మార్చేశాడు. ప్రతి ఇంటిలో శాపం, కుటుంబంలో పెద్ద కుమారుడు చంపేశాడు. ఈ అద్భుతాలు చూసిన ప్రజలు మరి అలసముద్రం అడ్డొస్తే ఏదో మెర్రకాయ చేయబోతున్నాడని నమ్మారా? నువ్వు నా పరిస్థితి కూడా ఇప్పుడు అదే. ఎందుకంటే నువ్వు అక్కడే కడుపులో నింపుకున్నాక ప్రార్థన చేయించుకుంటే పోతుందని వస్తున్నావు. ఎందుకు వెళ్తున్నాక మందిరానికి అప్పు ఉంది 6 లక్షలు, ఇదేదో ఫైనాన్స్ ఆఫీసర్ లాగా అయ్యా అప్పు తీరే వరకు మందిరానికి వస్తుంది. ఇలాంటి గనక భక్తి మీరు చేస్తే మీ కుటుంబంలో బ్లెస్సింగ్ ఉండదు. నువ్వు 2 కాళ్ళు పైకి తపస్సు చేయట్లే. అర్థమైందమ్మా? భయక్రాంతులైపోయారు, భయపడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర రాగానే భయం వడిగిపోతున్నారు. ఈ రాత్రి నా దేవుని సూటిగా ఒక ప్రశ్నని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఓ నా ప్రియమైన తండ్రి, ఏ విషయంలో భయపడుతున్నావు, ఏ విషయంలో కలవరపడుతున్నావు, ఏ విషయంలో కంగారు పడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా? శ్రమలలో నడిపించి నమ్మదగిన దేవుడుగా నీకుండి కొన్ని నేర్పించి ఆయన క్రియేటర్ అనగా నీకు మార్గాన్ని కలగజేస్తాడు. మాటలు చదువుతున్నప్పుడు కొవ్వు మెదడు దొరికినట్లుగా ఉందన్నాడని ఏంటని నేను అనుకున్నా. ఒకసారి ఎక్కడ పెడుతున్న కొవ్వు మెదడు, అది బాగా వచ్చుకొని ఇదే వచ్చలేదు అనుకున్నా. అప్పుడు దేవుడు అన్నాడు, రేపు బుద్ధోడా, నేను ఇంత చికెన్ ముక్కో, మటన్ ముక్కో, ఇంత బగారనమో, ఇంత బిర్యానీయో గబగబో మొత్తం మింగేసేవాడుకో నీకు బలం కలుగుతుందా? రుచి తెలుస్తుందా? ముక్కనేం చేయాలి? నవ్వులుతుంటే, సారం దిగుతుంటే, నోరు ఓడుతుంటే తన మాధుర్యం నీకు అర్థమవుతుంది. అంతే కదమ్మా? అయిపోయా. ఏం తెలుసు నీకు? రుచి తెలుస్తుందా? భార్య ఉప్పు సరిపోయిందా? బాగానే ఉన్నాయా? కాదండి, ముక్క ఉడికిందా? బాగానే ఉందమ్మా. నీకు ఆ రుచి తెలియాలి అని అంటే, ఆ కూర అసలు ఎలా వండిందని అర్థం కావాలంటే అది తినాలి, నమలాలి, సారాన్ని మింగాలి. అప్పుడు అలాగే వాక్యాన్ని కూడా చదువుకుంటూ పోవద్దు. నువ్వు బాగా నాతో మాట్లాడుతున్నావా అని చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర నీ కన్ను సడన్గా ఇట్లా ఆగిపోతుంది. ఆ మాట కొరకు మళ్ళీ కిందకి పైకి చదివినప్పుడు ఒక వాక్కు ధ్యానిస్తారు. గంట మతస్వార్థం ఉంటే దీన్ని చదువుతుంటే అప్పుడు యాకోబు కానీ యాకోబు వాడు కానీ నీరు లేనట్టు అసలు మగోళ్ళు కంట నుండి అసలు బైబిలే తప్పన్నాడు. వాడు ఏం చదువుతున్నాడు? బైబిల్లో తప్పు పెట్టాలని చదువుతున్నాడు. నువ్వు ఎందుకు చదవాలి? దేవుడు ఏమన్నాడో నాకు అర్థం కావాలి, ఆయన ఏం చేస్తారో నాతో మాట్లాడాలని నువ్వు చదవాలండి. అప్పుడు కదా నీకు అర్థమయ్యేది వాక్యం. లేకపోతే ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు కూడా ఏదో దీని ఇక్కడికి వస్తే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడెక్కడికో ఎన్ని తిరగవచ్చు. దేవుడి దగ్గరికి వచ్చిన నీవు, క్రియేటర్ దగ్గరికి వచ్చిన నీవు, సృష్టికర్త దేవుడి దగ్గరికి వచ్చిన నీవు ఎలా ఉండాలో తెలుసా? ఏ పరిస్థితులైనా భయపడకూడదు, ధైర్యంగా ఉండు. దీన్ని చేస్తున్నారు, భయపడిపోతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? శత్రువులు వస్తున్నారు, సముద్రము ఎట్లా తెలియదు, బోట్స్ అన్ని క్లోజ్ అయిపోయి కలవరపడిపోతున్నారు. ఈ రోజున నీ జీవితం కూడా అలా ఉందేమో. నీ జీవితం కూడా నేను తిట్టలేను, కట్టిస్తాడాయన, అప్పులు తీరవు, తీరుస్తాడాయన. నా పిల్లల భర్త మారవు, నా బ్రతికింతే కాదు, తల మాత్రమే
మార్పు చేసేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మోషే కలవరపడి ప్రజల మాటలకు కంగారు పడిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, మోషే ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు కంగారు పడుతున్నావు, నీ చేతిలో ఉన్న కర్రలో చూపు, నోరు తెరిచి మాట్లాడు అన్నాడు. వెంటనే అటు చూపులు ఏమని తెలుసా, ఒక పరలోకం నుండి ఒక శక్తి గాలిగా వచ్చి ప్రవాహముగా వచ్చి అమాంతంగా ఆ ఎంట్రన్స్ వచ్చి లాగు దుమ్ము కనుక సుడిగాలి విధంగా లేచి 2 రహదారిగా మార్చబడ్డాయి. కలవరపడిపోయారు, చూస్తా ఉన్నారు. 2 పాయలైపోయిన సముద్రం. అక్కడ మేము దిగి కాలు కడుక్కొని చిన్న ప్రార్థన చేసుకున్నాం. 2 పాయలుగా చేర్చబడింది. తారైపోయింది రహదారి. ఎంత చేసినా కూడా ఎవరు వెళ్ళంటారంటే, నువ్వు వెళ్ళాలి అక్క, నువ్వు వెళ్ళక్క, ఎందుకంటే బురదొంతదేమో కిందకి వెళ్ళిపోతుంది. ఎంత పిరికోళ్ళు, ఎంత అవిశ్వాసం, ఎలాంటి వ్యక్తులు, అసలు మీ మైండ్ సెట్ ఏంటి, నా మైండ్ సెట్ ఏంటి, ఎక్కడ ఎలాంటి భక్తి నువ్వు ఆలోచన చేయి. ఆ చక్రమైన భక్తి కొంతమందిది లోకస్వార్థం 1:5 కనపడుతుంది కదా, అమ్మ చదవద్దు. కుమారుని అయ్యా ప్రార్థన చేస్తున్నా. జోకులు చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు దేవతతో వచ్చి, చక్రయ్య నీకు ఒక కుమారుడు పుడతాడు, అతను 7 మంది అభిషక్తుడు, ప్రజల మనస్సు దేవుని వైపు తిప్పుతాడు. అతను ఒక ప్రవక్త అంటే, ఇతను నేను ముసలివాడిని, నా భార్య ముసలిదే, ఇతరా జరుగును. పిచ్చోడా, మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నావురా, ఈ లోకంలో ఎందుకు ప్రార్థన చేస్తున్నావో కూడా నీకు తెలియదు. ఆయన క్రియేటర్ అండి. ప్రార్థన చేస్తున్నావు ఒక అంశం కొరకు, దేవుడు చేస్తానంటే ఇది ఎలా జరుగును? ఇక జవాబులువే, ప్రశ్నలు ఇంకెందుకమ్మా. అమ్మా, ఇది దేవుని మందిరం మాట్లాడకూడదు, చాలా తప్పు. వాక్యం వినండి. అలా సముద్రం దగ్గర ప్రజలు భయపడుతుంటే, కలవరపడుతుంటే, కంగారు పడుతుంటే, దేవుడి యొక్క శక్తి వచ్చి ఆ ఎర్ర సముద్రం నుండి భారీగా చీల్స్తే, దైవజనుడైన మోషే అడుగు పెడితే చూడండి, ప్రవాహముగా 6 లక్షల మంది పైన ప్రజలు అక్కడికి చేరారు. మూలబడిన చోట మార్గానికి అందజేశారా లేదా? మీరు ఆమెనంటే సేవకులు కూర్చొని వస్తుంది, మీరు అక్కడ ఉంటే చేసేది ఏం లేదు. మూలబడిన ద్వారాలు తెరిచారా లేదా? ఆయన సాధారణంగా శ్రమించుకు పెట్టారు, మీకు ఒక అద్భుతం చేయడానికి చేసేలా లేదా? మీ కళ్ళకు ఆనందం ఇచ్చారా లేదా? మీ రోజు నవ్విచ్చారా లేదా? ఇచ్చారా లేదా? శత్రువులు కూడా ఆ ఆశీర్వాదంలో పాలుపంపులు పొందాలని ఏదో చేద్దామని వచ్చారు. మరలా వీళ్ళు అక్కడ ఎవరికైనా మధ్యలో కలిసిపోవడం జరిగింది. శత్రువులు భయంకరమైన అద్భుతమైన రథాలు, గుర్రాలు, 600 మంది పైగా సైన్యము దాంట్లో నీళ్లు పడి చచ్చారు. నీ శత్రువుని ఎదుట లేకుండా చేయగలిగిన దేవుడు ఆయన. ఇద్దరు చెప్పారు ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రియేటర్ ఆయన ఎవరు? నీకు మార్గంలో నడిపిస్తున్నానని, అక్కడ మార్గాన్ని నీ కొరకు నేను లాంటి శ్రమలు వచ్చినాయమ్మా నీకు, అబ్రహాము లాంటి పరీక్ష వచ్చిందమ్మా నీకు. ఏబులాలు ఒక్కటే రోజు 10 మంది చచ్చిపోతే నువ్వంటే పాస్టర్ల మీద దేవుడు తుమ్మెత్తుకు చనిపోతావు. అయినా ఓపికగా ఉన్నాడు. మళ్ళీ ద్వారం తెరిచాడు యేసయ్య ఆయన కోసం. మళ్ళీ 10 మంది పిల్లల్ని ఇస్తే ఆయన క్రియేటర్ అండి. మన దేవుడు గొప్పడు. నువ్వు ఇప్పుడున్న శ్రమలలో తొందరపడి మాట్లాడకు. సేవకుడు మర్చిపోయినా, సంఘస్థులు మర్చిపోయినా, బంధువులు మర్చిపోయినా, నిన్ను విడవడు ఎడబాయి నింపురము కలిగి కలిగముగా ఉన్నది చెప్పిన వాక్యాలు జ్ఞాపకం లేదా? జ్ఞాపకం లేదా? చిన్న వాటికి బాధపడిపోవటం, చిన్నదానికి అలవడం, ఆడలకు ఒక కృపవరం, అది జరుగుబట్టి బట్టి ఏడుచుతాను, అక్కడ పక్కనే బట్టి ఏడుచుతాను. ప్రతి చిన్నదానికి ఏడ్చి నీ కన్నీళ్ళు విలువ తగ్గించుకోకూడదు. దొంగ ఏడుపుంది, మనిషి ఏడుపుంది, నటించే ఏడుపుంది,
తుచ్చమైన వాటి కొరకు ఏడ్చే ఆ కన్నీళ్ళన్నీ బుడ్డిలో ఉండవు. మనం బయట నుంచి వాక్యం 56 చెప్పాను కదా ఆయన, నా కన్నీళ్ళన్నీ బుడ్డిలో అన్ని తాగడు. నువ్వు సంపాదించిన 20,000 రూపాయలు దాచుకోవాలి, కట్టాలి, కట్టాలి, మనం తినాలి, అమ్మ హాస్పిటల్ కట్టాలి, ఎల్ఐసి కట్టుకోవాలి, అన్ని కట్టంగా 2-3 రోజులు. ఆయన క్రియేటర్ అని మర్చిపోవద్దు. అదే సముద్రాన్ని దాడి చేసిన వాడు నీ జీవితంలో అద్భుతం చేయడండి. నమ్మలేంటి? పడుకో, ఎంత చక్కగా పడుకో, చెవు అనుకునే తల ఎట్లు పెట్టేస్తాం. ఏం చేస్తాం? వాక్యం విలువ తెలియక, దేవుని సన్నిధానం లేక. మా చర్చిలో వాక్యం నేర్పుతాడు, పనుకున్నాడు కనపడితే బాబు లేదు బయట వెళ్ళిపో అంటాడు. అది సూత్రం అంటాడు. ఆ టైంలో కళ్యాణంలో సూత్రం సూత్రం కాదు, మనం నటించడం అంట. డబ్బు సైలెంట్ అయిపోతుంది. ఇది నాది కాదు, మా అబ్బ సొత్తు కాదు, దేవుని మందిరం. యేసయ్య ఆయన ఎలాంటి వాడు, ఎట్టివాడో, ఎలాగుండాలో మనం నేర్చుకొని భయభక్తులు కలిగి ఉంటే దీవెనలని కిరీటమని వెంట పరిగెత్తనే ఉంటాయి. హల్లెలూయా! శత్రువులు ఏమైపోయారు? అమ్మా చనిపోయారా లేదా? ఇలాంటి ఆశీర్వాదాలు వాళ్ళు చూడకుండా ఉండాలనే దేవుడు జగత్పురాన్ని వరకములపై కృపను ఏర్పరచుకున్నాడు. పరిపడకు సంగమా, దిగులు పడకు సంగమా, నువ్వు ఏ పరిస్థితుల్లో వెళుతున్నావో ఆయన చూస్తున్నాడు. కలవరపడద్దు, చూస్తున్నాడు. నీ కొరకు ఒక మార్గాన్ని ఆమె చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. అదే ఒకసారి చదువమ్మా. 43 యెషయా ప్రవచన గ్రంథం 43:15 వాక్యం. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. చదువు 16వ వాక్యం కూడా చదువు. సముద్రంలో త్రోవ కలుగచేయువాడను, సముద్రములో త్రోవ కలుగచేయువాడు నేనే. వడిగా జలములలో మార్గము కలుగచేయువాడను, రథములను, సేనలు, శూరులను నడిపించువాడనగు యెహోవా. హల్లెలూయా! అరణ్యములో మార్గాన్ని కలుగచేస్తాడు, సముద్రములో రహదారిని చేస్తాడు, నీ కొరకునే వేరేనే చేస్తాడు. సృష్టికి కర్తను. చేయలేదండి? శక్తి లేదా? సామర్థ్యం లేదా? మరి నువ్వు భయపడతావు ఎందుకమ్మా? చిన్నదానికి పెద్దదానికి సనుగుతావు, మునుగుతావు. దండం పెట్టి చెప్తున్నాము, భయపడకుడి, పరిస్థితులకు భయపడకుడి. ఈ పరిస్థితుల్లో గుండెని నిర్భరం చేసుకుని ధైర్యంగా దేవుని పెరుగులాడి పోరాడు. నాకు ఈ కార్యం చేయి, నా పిల్లలకి కార్యం చేయి, కాలేజీలో సీట్ ఫ్రీ ఇప్పించు, నీకు అట్లా చేయి. నువ్వు తండ్రి, నువ్వు చేయకపోతే నాకు ఎవరు చేస్తారు? దుమ్మెత్తిపోయి భర్త మీద, అమ్మల మీద, అత్తల మీద, వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తే నీ మీద శాపం వస్తుంది. నువ్వు తండ్రి దాన్ని ఇచ్చేవాడు ఉన్నాడు, అడుగునే నీకు ఇవ్వడు, తట్టుడే తీయబడు, వెతికితే దొరుకుతావు. నువ్వేమో అడుగుతావు, వెళ్ళిపోతే మానేస్తావు, తాగుతావు, తీయకపోతే వెళ్ళిపోతావు, వెతుకుతావు, కనపడకపోతే మానేస్తావు. అట్లా కాదు, ఇచ్చేవాడు కనుక తడితే తీసేవాడు తడతానే ఉన్నా, వెతికితే దొరుకుతాడు. ఆయన జలం ఇచ్చే వరకు. మా చర్చలో ఒక తల్లి ఉంది, తినడానికి తిండి లేదు, చెప్పులు లేకుండా హైదరాబాద్ వచ్చారు. ఎలాంటి పరిస్థితి అంటే 1800, 1200 కుప్పు ఫస్ట్ 1800తో ఆయన ఖాళీ తీశారు. 1200 కిరాయి కట్టుకోలేని పరిస్థితి. ఇలా మోకరించాడంటే ఆయన మనం చూడలేం, ధారణ గారిని కాలిపోతాం. అది భార్య కూడా అంతే. ఇంటి నడుస్తున్నా, వంట చేస్తున్నా, పడుకున్నా, బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా నాకు దర్శనం కావాలి, నా అప్పులు తీర్చబడాలి. అదే ధ్యాసలో ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఈ రోజునండి హైదరాబాద్లో మహాపట్నాల్లో 3 ఇళ్ళు ఇచ్చాడు, ఒక కంపెనీ ఇచ్చాడు, 100 మంది పనులు ఇచ్చాడు. ఆయన నా దగ్గరికి వచ్చి మా కాళ్ళ మీద ప్రార్థన చేయించాడు. నువ్వేమి చెప్పొద్దు, అవునేమో జాగ్రత్త, కాపాడుకున్నోడు. దేవుడు నీకు కాదా? క్వాంటోలు అంటారు, ఈ క్వాంటోలు ఏమంటారు? సిటీ పద్మశాలిలా
ఆ కులం నుంచి వచ్చిన చూసారా, ఆ చరిత్ర పట్టుదాన్ని ఆ కులాల నుంచి వచ్చారు. దేవుడికి గుర్తుగా మా పరిస్థితి మార్చని అడిగారు. వాళ్ళ పరిస్థితి మార్చం కాదు, 100 కుటుంబాల పరిస్థితిని ఈయన ద్వారా మార్చారు. 1800 కిరాయితో ఇల్లు మానేస్తే అదే కోట్ల రూపాయలు పెట్టి, మన రీసెంట్ గా 3,10,00,000 పెట్టి ఒక ఇల్లు కొన్నాను. మళ్ళీ ఇప్పుడు కంపెనీకి 500 గజాలు 7 కోట్లు పెరగవుతుంది. అంటే వాళ్ళే పెద్ద వీరులు, మనమేమో దళితులమనే. వారికి చేసిన దేవుడు మీకు చేస్తాడు. అని క్రియేటర్ అండి, క్రియేటర్. కొంచెం మొదలుపెట్టు, విశ్వాసంతో ప్రార్థించి మీ చరిత్ర మార్చునుగాక. రెండో మాట చదువుదామా, రెండో మాట అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 16వ వాక్యం. త్వరగా దాసులు చాలు నా వైపు చూస్తూ కొంతసేపు దేవుని మాట్లాడాలంటే అక్కడ జరిగిన చరిత్ర మీకు చెప్తాను వినండి. పౌలు శీల ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఎదురుగా ప్రార్థనా స్థలానికి వెళ్తుంటే ఎదురుగా ఎవరొచ్చో తెలుసా? ఒక 15-16 సంవత్సరాలు యవన బిడ్డ పుత్రులను దెయ్యం బట్టి, అమ్మా వినండి, సైతాన్ స్పిరిట్ కూడా చెప్తా, పుత్రులను దెయ్యం బట్టి ఆ యజమానుల కంటే బహులాభం కలగజేస్తుందంట. ఎలా లాభం కలగజేస్తుంది? అక్కడ వరుసగా ఇటు ఒక 5 షాపులు, ఇటు ఒక 5 షాపులు ఉంటాయి. మీరు గమనించారా? ఆర్ఎస్ బ్రదర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? దండం పెడతా ఉంటారు కదా, ఒకడ బొమ్మలు వేసుకుని ఎత్తట్టు ఊగుతూ ఉంటారు. అంతమంది ఇప్పుడు మేము హైవేలో వస్తూ ఉంటుంటే హోటల్ వేరే వేస్తారు, కనిపిస్తుంది, మా హోటల్కి రండి అంటారు కదా. అలాగే ఆ రోజుల్లో ఈ చిన్నదానికి దెయ్యం పట్టింది. ఈ దెయ్యం ఎవరు? దెయ్యానికి కూడా అన్ని తెలుసు కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆవేశంగా భార్య కేజీ బియ్యమో సమాటలు తీసుకొని పరిగెత్తావు, షాపుకి వెళ్తావు, ఈ పుత్రులు దెయ్యం అంటది. హలో మాస్టర్, కేజీ బియ్యం తెమ్మని చెప్పింది కదా మీ భార్య, ½ కిలో నూనె తెమ్మంది కదా, టమాటాలు కేజీ తెమ్మని వినిపించకపోతుంది. నా భార్య చెప్పిన ఇష్టం ఇదే చెప్తుంది. సైతానికి ఉంటుంది ఆ కృప. అదే అద్భుతం అనుకోవద్దు. వెంటనే ఇదేదో ఉందనుకుని ఆ షాప్కి వెళ్ళాలి. ఇక జనాలందరూ ఏ షాప్కి వెళ్తున్నది, ఈ షాప్కి వెళ్ళిపోతున్నది. ఈ పుత్తూరు దెయ్యం అక్కడ ఉంది కదా. నన్ను చూడండి అమ్మా, అటు చూడకండి. ఆ పుత్తూరు దెయ్యము అక్కడ ఉంది కదా. అందరూ ఆ యజమానుడు ఈ దెయ్యం ద్వారా బహులాభం సంపాదించుకున్నాడు. డబ్బు మీద డబ్బు బాగా వస్తుంది షాపు, గిరాకీ ఎక్కువైపోయింది. పౌలు శీల ఆ ప్రాంతానికి వెళ్ళారు. వీరు ఎదురు రాగానే ఆదిలో సర్వోన్నతుడైన దేవుని కుమారులు భూమిని తలకిందులు చేసేవాడు ఇక్కడికి వచ్చాడు. నువ్వు ఎవరో తెలుసా? నువ్వు తలకిందులు చేయాలి. నీ పట్టణాన్ని, నీ గ్రామాన్ని తలకిందులు చేయాలి, నీ జిల్లాని తలకిందులు చేయాలి. అలాంటి ప్రభావం నా దేవుడు నీకు ఇచ్చును గాక. నువ్వు అనవుగా కాదు, పెద్దగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సైతాను నజరేయుడైన యేసు నామములో పుత్తూరు దెయ్యం విడిచి పడిపోయి వాడికి ఎక్కేసింది కోపం. ఎవరికి చెప్పండి తల్లి, ఎవరికి వచ్చింది కోపం? వారి మట్టి బుర్రలో యజమానుడికి. ఇప్పుడు వాడికి ఏమవుతుంది? పౌలు అనేవాడు, శీల అనేవాడు మన ప్రాంతకు వచ్చి గలిబిలి చేస్తున్నాడు రా, కులాల వ్యత్యాసం చూపిస్తున్నాడు రా, మన దేవుడు ఏంటి, మన భక్తి ఏంటి, ఎవరో దేవుడు తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నాడు రా, ధర్మశాస్త్రాన్ని పాటించొద్దు అంటున్నాడు అని లేనిపోయిన మతం పేరుతో ఈ రోజు కూడా అదే కదా, మతం పేరుతో కులాల పేరుతో లేనిపోయిన కేసులు పెడుతున్నారు. ఏమి చెయ్యలేరా? ఆయన సృష్టికర్త. నువ్వు ఆమె అని చెప్పవా? నువ్వు బతికింతే ఏం చేయలేరండి.
మీకు ఒక విషయం చెప్పిన, అపోస్తులైన పౌలు 14 పత్రికలు రాశాడా లేదా? తల్లి ఎక్కువ ఎక్కడ రాశాడు తెలుసా? కాలు మీద కాలేసుకుని జైల్లో కూర్చొని ప్రశాంతంగా రాశాడు. కొలస్సీ సంఘానికి లేక, ఫిలిప్పీ సంఘానికి లేక, దశలోనికలకు లేక, ఇంట్లో ఉంటే గొడవ అవుతుందని, ఇంట్లో ఉంటే నిద్ర పట్టదని సమస్యలు జైల్లో కూర్చొని రాశాడు. వాళ్ళు వీళ్ళు కేసులు పెట్టడం, జైలుకి వెళ్ళడం, జైలు. నువ్వేమో పాస్టర్ గారికి వెళ్ళాడు వామో, పాస్టర్ గారికి వెళ్ళాడు వామో, ఏమో అంత ఉనికిపోతావు. అది వరం, భాగ్యం. ఆయన పేరుతో నన్ను కూడా ఎవరైనా జైల్లో వేస్తే బాగుంది అనిపిస్తుంది. ఆ తల్లి యేసయ్య పేరుతో వచ్చే ప్రతి నింద, అవమానం, ధన్యత ఎగిరి గంతులే వేస్తున్నాములో. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే లేనిపోయినవన్నీ నేను వెనుపెట్టి ఎవరి మీద? పౌరుషుల మీద పెట్టి కొట్టాను. పిచ్చ పిచ్చగా కొట్టి ఒళ్ళంతా దెబ్బలు, గాయాలు. వ్యాన్కి వాళ్ళని కట్టి చూడండి, ఈడ్చుకొని రోడ్డు మీద తీసుకెళ్ళి ఒక వ్యక్తి ఈడ్చుకొని వెళ్తే, ఇప్పుడు ఆ చిన్న బిడ్డ నిన్న పాప వాళ్ళ బాబు పేరు ఇప్పుడు వచ్చింది. ఆ చిన్న బిడ్డ మన బండి మీద నుంచి పడి వాళ్ళకి దొరికిపోయి, ఆ బిడ్డకి కాలు చేతులన్నీ దొరికిపోయాయి. 2 రోజులు కలిగి వీళ్ళంతా నిప్పులు. మరి చిన్న పని లేచిన దానికి అల్లాడిపోతుంది ఆ బిడ్డ. మరి ఈడ్చుకొని వెళ్ళాము. 8 కిలోమీటర్లు తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి చంసాల్లో పడేసి తాళాలు వేసి అధికారి చెప్పారు, జాగ్రత్త వీళ్ళు చూసుకొని చెప్పేసి వెళ్ళిపోయారు. 12 గంటలకు మన వాళ్ళు తాగి మంత వదులుతారు. అన్నం పెట్టమంటారు చూడు, అలాగూ ఆ గాయాలు మొత్తం 12 గంటలకు మంచి రాత్రులు పెట్టుకోవచ్చు. సేనా ఏమైనా ఇక్కడికి వచ్చాము మనం. అదే ఆ దెయ్యాన్ని నిలబడితే వాళ్ళందరూ కొట్టారు కదా, ఈడ్చుకొచ్చినప్పుడు మనకు అర్థం కాలేదు. జైల్లో పడేసి ఏదో మాట్లాడుతున్నారు. మేము ఎక్కడ జైల్లో ఉన్నాం. ఓకే, ఎందుకు తెచ్చారా? రే శీలా మాట్లాడు, పాట ఎత్తుకురాను. జరిగేది చిత్తమే ప్రభు. ఆయన బాధపడుతుంటే ఈయన చేసే తెలుసా? దేవుని ఆత్మతో నింపబడి పరలోకమందున్న తండ్రి, సృష్టికర్త అయిన దేవుడు, మా మొర ఆలకించి ఒక అద్భుతం చేయి. తాళాలేసి జైలులో పెట్టి, కండబలం లేదు, గుండు బలం లేదు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఎవరు ఆధారం లేదు. ఈ సమయంలో వాళ్ళు ఏం చేశారంట? ప్రార్థన పాడుతుంటే ఒక భూకంపం. చదువు ఆ మాట భలే, మీరు చదివితే నాకు నీరసం పడుతుంది. చదువు తల్లి, నొక్కి చదువు. ప్రార్థన చేస్తూ ఉండగా, అకస్మాత్తుగా భూకంపము కలిగెను. చర్చాల పునాదులు అల్లేదు. సింహాల గృహలోనైనా క్షేమమియగలవు, చెరసాలనైనా స్తుతిశాల చేసేదవు. హల్లెలూయా. ఏదైనా చెయ్యగలడా? చేస్తాడా? చేయడా? నిద్రము చేస్తాడు. చూడండి బిడ్డలారా, ఒక భూకంపం మీ వరకు సృష్టిస్తాడు. ఆయన తారుమారు చేసేస్తాడండి, చరిత్ర మార్చేస్తాడు. నమ్మడండి. భూకంపం కలిగిందా లేదా? పునాదులు కదిలాయా లేదా? మాకు కదిలినా కోర్సు తాళాలు ఎంత ఉంటాయి? ఇప్పట్లాంటి జైలు కాదు, అప్పట్లో జైల్లో పెడితే ఇంత బుర్ర, దానికి 1 కాదు 4 డోర్సు 10 రూపాయలు ఓపెన్ అయిపోయాయి. పారిపోవచ్చుగా, నీతి కలిగిన వాళ్ళు కదా, పారిపోలే. అలా బయటకు వచ్చి, అబ్బా ఏంటబ్బా మన దేవుని అద్భుతం చేసి క్రియేటర్ కదా అని మార్గాన్ని మనం కలగజేశాడు కదా అని స్తోత్రాలు చెప్తా ఉంటే, వారేం చేశారు? జైలు అధికారి, ఈ జైలు ఇది తప్పించుకొని పోయారు. అధికారి నన్ను సస్పెండ్ చేస్తాడు, కత్తి తీసుకొని పొడుచుకోకపోతే, అయ్యారా అయ్యా రెస్పెక్ట్ నేర్చుకోండి. అక్క వందనాలు, అక్క బాగున్నారా? అమ్మ వందనాలరా, బాగున్నా? అసే ఏంటే భాష నేర్చుకోవాలి మనం. అర్థమైందా? అయ్యవారా
మీరు ఎక్కడికి వెళ్ళలేదు, కన్నడ పడవతో మీరు హాని చేసుకోలేదు, ఇక్కడే ఉన్నాం, మీరు ఇక్కడే ఉన్నాం. వెంటనే పశ్చాత్తపడి మోకాళ్ళ మీదకి వచ్చి నేను రక్షించబడాలంటే ఏం చేయాలయ్యా? అయ్యారు నాకు చెప్పండి, ఆ దేవుడు నాకు కావాలి, ఆ దేవుడు నాకు కావాలి. మీరు పట్ల చేసిన అద్భుతం మామూలు కాదు. మీరు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, భూకంపం వచ్చింది, ఆ చర్చాలు పునాదులు అదిరే డోర్స్ అని కుప్పకూలిపోయి ఈ డోర్స్ పడగొట్టడానికి 4 రోజులు పడుతుంది. ఏంటి దేవుడు మామూలు వ్యక్తి కాదు. నేను ఆ దేవుడిని నమ్ముకోవాలంటే ఏం చేయాలి? వెంటనే తీసుకెళ్లి అతనికి అతని కుటుంబానికి బాప్తిస్మం ఇచ్చాడు. ఈ రోజు నీ ద్వారా ఒక ఆత్మ ప్రభువులోకి వస్తున్నా, ఉన్నోడు నాశనం అయిపోతున్నాడు. మీరు ఏదో అనుకున్నారు, కుక్కకు చింపిస్తాక అవుతుంది పరలోకంలో, మీకు నరకమే. సాగుతుంది కదని సాగించుకోకూడదు, బాగా ఆడుతున్నాను కదని ఆడకూడదు, బాగా నోరుంది కదని పడకూడదు. ప్రతిది పింటు తల్లి గర్భములో పుట్టినప్పుడు అని ఏడ్పు నుంచి చచ్చే రోజు వరకు ప్రతి మినిట్ ప్రతి సెకండ్ డేటా లిస్ట్ ఉంటుంది. ఆధార్ కార్డు కొడితే నీకు ఎన్ని ఆస్తులు చెప్పేస్తున్న లోకం. దేవుడు పిచ్చోడు అనుకున్నావా? దేవుడు పిచ్చోడు అనుకున్నావా? మళ్ళీ చేస్తా. దేవుడు పిచ్చోడు అనుకున్నావా? జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేయమంటే ఒక గంటైనా ప్రార్థన చేయమంటే ఒక అద్భుతం చేస్తారు. ఒక క్రియేటర్ ఆయన. క్రియేటర్ అంటే సృష్టించేవాడు, సృష్టికర్త దేవుడు ఏదైనా చేస్తాడు, నీ కొరకు ఏదైనా చేస్తాడు. ఒక గడి అయినా ప్రార్థన చేయమంటే దేవుడు చెప్పాడు, విసుగుగా ప్రార్థన చేయి, ఎడతెగక ప్రార్థన చేయి. నువ్వు అంత దమ్ము లేదు కాబట్టి ఒక గంటైనా ప్రార్థన చేయి అన్నా. ఎడతెగక గొడవలు పెట్టుకుంటావు, తెప్పు లేకుండా మాట్లాడతావు, తెప్పు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతావు. కానీ ఒక గడి అయిన నేసై అన్నాడు శిష్యులతో, దుర్మార్గులారా ఒక గడి అయిన నేర్చి ప్రార్థన చేయలేరా? నన్ను శక్తులు తీసుకుని వెళ్ళిపోతావు. ఒక గంట అయినా ప్రార్థన చేయలేవా? ప్రార్థన చేయాలి, ఒక గంట ప్రార్థన చేయాలి. ఎందుకు ఈ బతుకు? నేను ఎవరు తెలుసు కదా, లోక చదవదు టైం అవుతున్నాను. లోకస్వార్తలో ఉపమానం చెప్పారు. ఏంటో ఉపమానం దయచేసి నా వైపు చూడండి. ఇదిగో ఆయన ఒక ఉపమానము చెప్పారు. ఏంటో తెలుసా? ఒక పట్టణంలో అన్యాయస్తుడైన న్యాయాన్ని ఉన్నారు. అదే పట్టణంలో ఒక విధవరాలు ఉంది. నేను నిన్న అడుగుతా, అమ్మా విధవరాలకి సపోర్ట్ చేస్తారు ఎవరైనా? మాట్లాడరే. బంధువులు ఇస్తారా? అసలు విధవరాలకి ఎవరైనా నేనున్నారే అని ధైర్యం చెప్తారా? ఈ స్థలం దగ్గర ఏదో చిన్న గొడవ వస్తే ఆ రోజుల్లో పెద్దల దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు కూడా ఏదైనా గొడవ వస్తే మనం పెద్దల దగ్గరికి వెళ్తాం. ఆ రోజుల్లో అలాగనే ఒక న్యాయాధిపతి ఉన్నారు. ఆడెవరో మంచివాడు కదంట, చక్కగా రాయబడింది, అన్యాయస్తుడైన న్యాయాధిపతి. బాబు, నాకు నా ప్రతివాదికి గొడవలు జరుగుతున్నాయ్యా, కాస్త న్యాయం చేయ బాబు. ఏంటి మరి నీ దేవుడు ఏకత కార్ఖానా ఏంటని అడిగితే పలానా ఉందయ్యా. ఇప్పుడు కాదు, 10 రోజులు ఆగినా మళ్ళీ 10 రోజుల తర్వాత వెళ్ళి, అయ్యా నాకు మా న్యాయాధిపతి గొడవ కొంచెం తీర్చండి అయ్యా, సమాధానపరచండి అయ్యా. ఇప్పుడు కాదమ్మా, బిజీగా ఉన్నాను, 1 నెల ఆగిరా, 2 నెలలు ఆగిరా, 3 నెలలు ఆగిరా, 4 నెలలు ఆగిరా. ఇలాగ తరచు ఆమెని గడిగడికి అటు అప్పుడు రా ఇప్పుడు రా. ఎందుకంటే బలహీనురాలు, విధవరాలు, దిక్కు లేనిది, ఎవ్వరు అడిగేవాడు లేరు. అయినా ఆమె విసిగిపోకుండా, అంటే ఒక న్యాయాధిపతికి పెరుగుతూ వస్తుందంటే విసుగు కలువు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆమె విసిగిపోలేదు. ఒక రాత్రి వాళ్ళు బిర్యానీ తిని పడుకున్నాడు ఈ అన్యాయస్తులే న్యాయాధిపతి. అదే చదువు ఇంటికెళ్ళి మీకు జ్ఞానోదయం అవుతుంది. ఆ ఒక్క మాట చదివితే తీస్తే చదువుతుంది. చదువుతుంది తర్వాత చదువుతుంది. నేను దేవునికి భయపడను, ఈ మనుషులకు భయపడను, ఈ విధవరాలు నన్ను కమ్మరం పెట్టుచున్నదేమిటి? చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. నేను అన్యాయస్తుడిని అందరికీ తెలుసు కదా, మళ్ళీ విధవరాలు నన్ను ఎందుకు తొందర పెట్టుతుంది కనుక కలవరం వచ్చేస్తుంది కనుక రేపు ఆమె పని అటో ఇటో తెచ్చేద్దాం. ప్రార్థనలో సాగిపోదువా, ప్రార్థనలో జీవింతువా, ముచ్చట్లోనే సాగిపోతానయా, గొడవలతో బ్రతికేస్తానయా, కాకులంటలు బాగా పెడతానయా, పచ్చగా ఉన్న కుటుంబాలను బలి విడదీస్తానయా. అదే వరము నాకు, అదే బలము నాకు. ఆర్పు చెందకపోతే నేను చేసేది నన్ను దేవుడు ఎక్కడ బలి వెళ్ళేవరా నీ వాక్యం నువ్వు చెప్పేది దేవుడి స్తోత్రం అంటాడు. అంతే, నాకెందుకు భయం? నువ్వు భయపడాలి, బతుకుతున్నావు నేను ఆలోచించుకో. అన్యాయస్తుడు కూడా ఆమె భయపడడం లేదా? ప్రార్థన పరునికి ఎవరైనా వణకాల్సిందే, భయపడాల్సిందే. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క డోర్స్ ఓపెన్ అయిపోయాయి. క్రియేటర్ దారి చేశాడా లేదా? అమ్మా దారి చేశాడా లేదా? డోర్స్ ఓపెన్ అయ్యా లేదా? ఈ రాత్రి నా దేవుడు నీ పరిస్థితులు అలా మార్చును గాక. హల్లెలూయా. ప్రార్థన చేయి అంటున్నాను. ఏం చేయమన్నాను? చేసేవాళ్ళు ఇప్పుడు వరకు గంటన్న చేస్తున్నాను, ఆపత్త వరకు ఇప్పుడు చేయబోయారు. రోజుకి గంట మిస్ అవ్వకుండా సిగ్గు తెచ్చుకున్న నేను ఒక ఆమె మా ఇంటి పక్కన ఉంటుంది, ఆమె బెంగళూరులో ఉంటుంది. మన రీసెంట్గా వెళ్తే నేను ఫ్లైట్ బుక్ చేసి పాపం నాకు అప్పుడు బెంగళూరు పెళ్ళికి అక్కడ బాబుని సెలవు పెట్టించి కారు రెడీగా పెట్టింది నాకు బెంగళూరు ఎయిర్పోర్ట్లో. ఆ రోజంతా నాతో ఉన్నాను. అయితే ఆ తల్లికి నేను 4 గంటలకు ఒకసారి వెళ్ళా. ఏ 4 గంటలకి? సాయంకాలం మీటింగ్లకు ఏదైనా ఖాళీగా ఉంటే ఆమె పాపం బలహీనరాలని ప్రార్థన చేయడానికి వెళ్తే అమ్మా వందనాలమ్మా, పాస్టర్ గారు మాట్లాడకండి, 1 గంట తర్వాత రండి, నేను ప్రార్థనలో చెప్పు తీసుకుని కొట్టినట్టు అయినా సరే. నేను ఏదో ప్రార్థనలో ఉన్నా, నేనేదో అంత పట్టించుకోకుండా నేను వెళ్ళిపోయాను. మరలా నెల తర్వాత ఎప్పుడు ఒకసారి మళ్ళీ అదే టైంకి వెళ్ళాను. దేవుడు మాట్లాడతాడు, నువ్వు గ్రహించకపోతే చేసేదే ఉంది. అమ్మా వందనాలమ్మా, పాస్టర్ గారు కొంచెం నేను ప్రార్థనలో ఉన్నాను, అయిన తర్వాత రాండి. నేను ఆమె సరిపెట్టినా అంటే ఆమె దేనికి వినిపించిందంటే ప్రార్థన. 2 రోజులు నేను ఆలోచన చేశాను, ఏంటి బ్రహ్మా నువ్వు సోది, డబ్బు ఉంది, రిటైర్డ్, 40,000 పింఛన్ వస్తుంది, ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఇప్పుడు ₹1 కోటి వస్తుంది, తిని ఒప్పించుకోలేదు, కోరిక రాసేస్తుంది, మరి ఏ అవసరమైన 1 గంట ప్రార్థన చేస్తుంది? నీకు ఇన్ని రోగాలు ఉన్నాయి, ఇన్ని జబ్బులు ఉన్నాయి, ఇన్ని అప్పులు ఉన్నాయి, వాళ్ళంతా పచ్చడిగా కలుతాడు, ఇంకెళ్ళి నీ అడుగులన్నీ శ్రమస్సులు. 1 గంట చేయండి, ఎంతకంటే భ్రష్టత్వం దరిద్రం ఏముంది సంఘంలో? నీ వ్యక్తిగత 1 గంట, ఆ గంటలో కూడా 36 సార్లు ఫోన్లు, స్తోత్రం వేసయ్యా, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యో, పెళ్ళం ఇదొక మొగుడు పెళ్ళం అయిపోయింది. కొత్తోడు ఈ చిత్రం దొడ్లో కూడా తీసుకెళ్ళి చూస్తున్నారు అన్న. ఎవరు ఎంత బతికి ఇంటి వెనకాల వచ్చాడంట. అట్లా ఉంది చాలా మంది జీవితాలమ్మా. దండం పెట్టి చెప్తున్నాను తల్లి, 1 గంట ప్రార్థించి ఈ రోజు నుంచి అలవాటు చేసుకో. నెల తిరగతలకి ఏదో ఒక కార్యం ప్రభు నీకు చేస్తారా? హల్లెలూయా. భయపడద్దు, ధైర్యంతో బతుకు, ఆయన మార్గం తీరుస్తారు. రెండవది, నీకు వచ్చిన శోధన శ్రమలలో కుంగిపోవద్దు. ఎన్ని శోధనలున్నా లేచి నువ్వు ప్రార్థించి ఆయన నీ కొరకు డోర్స్ ఓపెన్ చేస్తాడు. 3వ చదివించి నేను ముగించేస్తాను. రూతు గ్రంథం 1:14. రూతు గ్రంథం 1:14 వాక్యం చదవమ్మా, నిద్రపోయేవారు. హల్లెలూయా. చెప్పమ్మా, చదువు. 1:14. ఎలుగెత్తి ఏడవగా ఓర్ప
మీతో చెప్తాను, నేను కూడా మెల్లిగా చెప్తాను. నాకేది మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను చెప్పాలి. అయితే ఋతు వరపాలు ఉందండి. ఋతు వరప ఏం చేసిందంటే భర్త చనిపోయాడు. అప్పుడు ఏం జరిగింది? లేదు, కష్టం వచ్చేసాయి. విచిత్రం అనిపించింది నాకు కూడా, చాలా బాగా. మరి నవ్వుతున్నారుగా, మరి నాకు కూడా అట్లానే మండుతుంది. వాక్యం చెప్పే వారికి స్పందించాలి. అర్థమవుతుందా? ఇది వాక్యం అండి, మీ జీవితాన్ని మార్చేది. హల్లెలూయా! చూడండి, మోయాబు దేశస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వ్యభిచారానికి నిలయం ఆ దేశం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చదవాల్సిన అవసరం లేదు. నా వైపు చూడండి. ప్రతి వారు అప్పట్లో, ఇప్పుడు మనం ఫ్రెండ్షిప్ బ్యాండ్, లెబ్బర్ బ్యాండ్లు, ఆ బ్యాండ్లు, ఈ బ్యాండ్లు కట్టుకుంటాం చేతులు. ఈ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ఏముంటుందంటే, మీ దేవుడైన యెహోవా గొప్పవాడు. కొన్ని నియమాలు ఉన్నాయి, అవన్నీ వీటి మీద రాసుకొని ఇక్కడ కట్టుకునేవాళ్ళు. అక్కడ రేషన్ ఇచ్చినప్పుడు, లైన్ లో ఉన్నప్పుడు, పరాయి దేశాల నుంచి వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తారంటే లైన్ వెళ్ళి రాజు దగ్గర. ఈ ఋతు నీకులాగా నాకులాగా పిచ్చిది కాదు, ఆర్డినరీ పర్సన్ కాదు, ఒక రాజుగారి కుమార్తె. ఇంగ్లీష్ లో మీరు చదివితే మిల్క్ వైట్ బ్యూటిఫుల్ గర్ల్, మదర్ తెరిసా కంటే అందంగా ఉంటుంది. ఈ బియ్యం ఇస్తూ ఉన్నప్పుడు ఆ చేతికి చూసి, బాబు ఏంటి చేతికి? అమ్మా, మేము బెత్లెహేము, మేము అక్కడి నుంచి కరువని కొన్ని పరిస్థితుల్లో మా అమ్మ తీసుకొస్తే ఇక్కడికి వచ్చామమ్మా. వాళ్ళందరూ నీ దేవుడు ఎవరో విన్నావు, నీ దేవుడు ఎవరి సముద్రాన్ని భారీగా చేశాడు కదా, నీ దేవుడు 40 సంవత్సరాలు మన్నాన్ని కురిపించాడు కదా. ఓ నిబంధన మందసం ఉన్నప్పుడు దాగోడు గుడిలో కుడి కూడా పొగిడిపోయి గడ్డలు వచ్చి ప్రజలందరూ చల్లారులైపోయి వణికిపోయారంట కదా నాయన, నీ దేవుడు గొప్పవాడు. అప్పుడు వెంటనే నయోమి ఏం చేసిందంటే, మ్యాజిక్ ఉంటాయి కొంతమంది, టక్కనెత్తి అవునమ్మా అంటే, నేను కూడా మీ దేవుడితో వచ్చేస్తున్నట్టు రా అని చెప్పేసి సమస్తాన్ని విడిచిపెట్టేసి వచ్చేసింది. పాత పద్ధతుల్లో పురాణ గ్రంథాలు చదివితే, హిస్టరీ చదువుతుంది, తీసుకుని వెళ్ళిపోయింది. దేవుడిని నమ్ముకొని ప్రశాంతంగా బ్రతుకుతున్నాను, నిజ దేవుడు దొరికాడు అనగానే మాకు తెచ్చారు. దేవుడిని నమ్ముకొని ప్రశాంతంగా అయ్యి నెల ఒక మునిపే భర్త చచ్చిపోయాడు, ఇంకొక నెల ఒక మునిపే భర్త చచ్చిపోయాడు. విధవరాలు అయిపోయాడు, సుఖం లేదు, సౌఖ్యం లేదు. ఇప్పుడు శూన్యంలో నిలబడింది. ఏమే రూతా దేవుడు ఉన్నాడని పోయావు, నీ బతుకేంటి ఇలాగైంది? మందిరానికి మందిరం అని వెళ్ళావు, ఏంటి అని బ్రతికిలాగా అయిపోయింది. దేవుడు అని చెప్పి వెళ్ళిపోయావు, ఏంటి అప్పుడు పోలైపోయావు. దేవుడు అని చెప్పిపోయావు, ఏంటి ఇంకా నీకు రోగాలు తగ్గటం లేదు. శూన్యంలో నిలబడిపోయి శూన్యపోటి మాటలతో తట్టుకోలేదు. ఈ మాట చూసి అన్నాక చూడలేక అత్త, ఏ రోర్పా, ఏ ఋతు అంతమా ఇట్లా అంటే, నేను మళ్ళా పెళ్లి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళు పెద్ద ఎన్నికలు ముసలాలు అయిపోతారు, ఎవరు బయట వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని మంచిగా బతకండి, మంచి యవనంలో ఉన్నారంటే అని పెట్టి చప్ దొరికింది వస్తుంది అనుకోండి. ఈ ముద్దులు పెట్టే వాళ్ళని నమ్మొద్దు, దొంగలు. ఒకసారి అయ్యారు కూడా తెగ ముద్దులు పెడతారు అమ్మాయిలకి, అమ్మ నమ్మకండి, మిమ్మల్ని ఉచ్చులో లాగేస్తారు. ముద్దు మహా డేంజరు, అది గుర్తుపట్టాలి మనం. అమ్మా హల్లెలూయా, నువ్వు కూడా వెళ్ళిపోమాట. అమ్మా అంతమా ఆ మాటను అనొద్దు. కరువైన, కట్టమైన, హింసైన, బాధ అయినా, రోగమైనా, ఏదైనా పర్వాలేదు, నేను మొత్తం విడిచిపెట్టను. నయోమిని కాస్త అక్కడ నువ్వు దేవునిగా పెట్టుకో, సంఘానిగా పెట్టుకో. సంఘాన్ని విలువలో, దేవుని విలువలో, మరణము తప్ప నన్ను ఏది విలువలేదు. ఏంటంటే ఆ తీర్మానం. ఇక మళ్ళీ చెప్పింది, వద్దు నాన్న, ఇప్పుడు బడాయి కబుర్లు బాగానే ఉంటే లేవే, మళ్ళీ 4 ఏళ్ళు పోతే ఏదో గొడవలు తెచ్చి పెడతావు, నాకు ఇబ్బంది అవుతుంది, పెళ్లి చేసుకోవద్దు. అత్తమ్మ, నువ్వు ఒకవేళ నన్ను వెళ్ళమంటే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే దేవుడు నాకు కీడు చేసినట్టు లెక్క. ఏంటి బాబు మాటలు? దేవుడు కీడు చేస్తే, కీడు చేసాడంటే భర్త చచ్చిపోయినప్పుడు కీడు చేశాడు అనాల, భర్త చచ్చినప్పుడు కీడు చేశాడు అనాల.
వచ్చినప్పుడు కీర్తి అనాలి. ఇది ఏమవుతుంది? నీ దగ్గర నుంచి వెళ్ళిపోతే కనుక దేవుడు నాకు ఎంతైనా కీర్తి చేయగా అంటుంది. ఆ తీర్మానం ఉందా? ఆ తమ్ము ఆ భక్తుందనిలో అది చూసిన నయమే సరేలేరా, ఏమికి నాకు మనస్సు ఏమైంది కుదిరి కనుక ఏం చేయాలి అమ్మా, సరేనే మరి నువ్వు రోజు నా చీర ఉతకాలి, ఇల్లు తుడుచుకోవాలి, మళ్ళీ నేను పని చేయలేని ముసలిదాన్ని, మళ్ళీ నువ్వే పనులన్నీ చేసుకుని అన్నవాడిని ఏం చేయాలి, బుట్ట నెత్తని పెట్టుకొని పరిగెళ్ళాలి, పరిగెడుకొని రావాలి. ఇన్ని కష్టాలు ఎందుకని చెప్పానమ్మా. అంతే అతమా 1 పేతురు 4:1 ఉంది కదా, క్రీస్తు శరీరములో శ్రమపడిన కనుక అట్టి మనస్సు ఆయుధముగా ధరించుకో. ఈ రోజున కష్టపడే వాళ్ళు ఎవరున్నారు? సుఖము సౌఖ్యం నేర్చుకున్నాం, అందుకనే ఇంటి నిండా రోగాలు, షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, లేనిపోయిన రోగాలను వచ్చి ఊళ్ళని కాస్త చెమట పెట్టించి కాస్త ఆ చెమట పోతే కదా కాస్త నీకు ఆరోగ్యం. అసలు పనే చేయదమ్మా అసలు వేసి ఇంట్లోకి వెళ్ళి వేసి బయట వచ్చిన వేసి ఇది పని ఉంటుంది. మసాలా శ్రమ పడాలి, కష్టపడాలి. అప్పుడు పరిగెళ్ళిపోతుంది, ఎదుర్కొంటుంది, వస్తుంది, పొలానికి వెళ్తుంది, సంఘానికి వెళ్తుంది, వస్తుంది, సంఘం క్రమంగా ఉంటుంది. అక్కడ ఉన్న చాలా మంది అంటున్నారు, అయ్యా నాకు లాంటిది కాదు, ఈ అమ్మాయి చాలా పద్ధతిగా ఉంది, క్రమంగా ఉంది అన్నీ చెప్పారు. అయ్యా మీకు తెలుసు కదా. ఇప్పుడు రూతు దీవెనకరంగా ఉందా, శాపగ్రస్తురాలుగా ఉందా? నిజం చెప్పండి. ఎట్టుందమ్మా దీవెనకరంగా? ఎట్టుందో చెప్పు. బల మామ చచ్చే, మంది చచ్చే, ముందు చచ్చిపోయే ముసలిదానికి ఎట్టి శాఖలు చేసుకుంటూ మన పరిగెడుకుంటున్నాం, లాభం జరిగిందా? చెప్పవేంటమ్మా? చెప్పాలి కాబట్టి చెప్పు. దాని కీర్తని నష్టంలో ఉంది. కానీ ఆమె గుడ్డి విశ్వాసం ఏంటి తెలుసా? ఆయన క్రియేటర్, ఏదో ఒక మార్గాన్ని నా కొరకు దేవుడు తెలుస్తాడని నిరీక్షణ. ఈ సాక్ష్యాన్ని కాపాడుకుంది కనుక, నిరీక్షణ కలిగి ఉంది కనుక, దేవుడు ఏదో నాకు చేస్తాడని విశ్వాసంతో బతుకుతుంది కనుక, ఆ దేశంలో ఉన్న బోయోజు పొలంలోకి వెళ్ళింది. రైట్ టైం, రైట్ ప్లేస్. నీ జీవితంలో గుర్తుపెట్టుకో, రైట్ టైంలో వెళ్ళింది. పంట యావల పంటకి వెళ్ళింది. నువ్వేమో ఎండిపోయినప్పుడు వెళ్తావాయా? రైట్ టైం, నువ్వు రైట్ ప్లేస్కి వెళ్ళాలి. మంచి పొలానికి వెళ్ళింది, మంచి సంఘానికి వెళ్ళింది. రైట్ టైం, రైట్ ప్లేస్ వెళ్ళింది, అద్భుతాన్ని పొందుకు. అక్కడ బోయజ్ చూసి, ఎవరా అయ్యా పలానా నయోమి ఇంట్లో అయ్యమ్మయ్య చరిత్ర విన్నామురా, మహా తల్లిగా బాబు, అరే దుష్టుడారా, ఎవరిని ఆ బిడ్డను ముట్టొద్దు, బీ కేర్ఫుల్, జాగ్రత్త అని చెప్పేశారు. అమ్మాయి తల ఉంచుకుంటుంది, ఆ పని ఏదో చూసుకుంటుంది, ఎన్నెన్నో మాట్లాడుతున్నా పట్టించుకోవట్లేదు, ఆ పని చేసుకుని వెళ్తుంది. ఒక రోజు ఏంటి, రోజు 2 గంపలు 2.5 గంపలు తెచ్చావు, ఈ మధ్య 4-5 గంపలు ఎక్కువ తెస్తున్నాయంటే, 50 గోధుమలు అంటే, అమ్మాయి ఎవరో బోయేజ్ అంటమ్మా, గడిగడికి వందనాలు చెప్తాడమ్మా, అమ్మ వేరే దగ్గరికి వెళ్ళొద్దమ్మా, వాళ్ళు మంచోళ్ళు కాదమ్మా, నా పనులు ఉండమ్మా, ఇదంతా చూసుకొని చెప్తూ ఉంటాడమ్మా. ఏంటి ఏం పేరమ్మా? బోయాజు. నాకు ఈ ఊర్లో వాడి సమీప బంధువు, వాస్తవంగా నాకు తెలియదు, వాడు ఎవరో కాదే, వాడు చెప్తా మా బంధువు. నువ్వు ఆ పొలంలో లేడు. కొంతమంది దేవుడు డోర్స్ తెరిచి అతన్ని వివాహం చేసుకోవడానికి ప్రభు కార్యం చేశాడు. ఎక్కడ శూన్యంలో నిలబడిందో అదే స్థలముల యజమానురాలుగా మార్చబడి, విచిత్రం చెప్పిన మూయబడిన గర్భములో నుండి సృష్టికర్త అయిన దేవుడు రావడానికి మార్గదర్శి అయింది. కొట్ట చెప్పట్లే. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా బిడ్డలారా? శపించిన వాళ్ళు, గర్భాన్ని ద్వేషించిన వాళ్ళు, ఇక నీకు నవ్వు లేదే, పంట లేదే అన్న వాళ్ళు ఆ గర్భంలో నుంచి బోయాజు వివాహం చేసుకుంటే, ఒబేదేదేము పుట్టాడు, ఒబేదేదేముకి ఎవరో యెషయా పుట్టాడు, యెషయాకి ఎవరో దావీదు పుట్టాడు, దావీదు ఎవరో దావీదు కుమారుడు అయిన యేసుక్రీస్తు వంశముల మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ప్రత్యక్షమయ్యాడు. తల్లి బతితే అలా బతుకు, లేదంటే ప్రార్థన. అర్థమైందా? ఆయన ఎవరు? క్రియేటర్. ఆ దేవుడి మీద నువ్వు నిష్ట కలిగి ఉండాలి, వాంఛ కలిగి ఉండాలి. నూతనంగా నమ్మించాడుగా,
ఆమె గర్భం ఈ రోజున రూతు పుస్తకమే వచ్చిందిగా. చదువుకుందా, థియాలజీ చేసిందా, పియాలజీ చేసిందా? అమ్మ, చదువుతో పని లేదు, దేవుని ఆశీర్వాదం గుర్తుపెట్టుకో. చదువు లేని పామర్నైన నన్ను దేవుడు వాడుకోవట్లేదండి. చదువుకి దేవునికి లింక్ పెట్టద్దు. నీకేమున్నారా మత్త అన్న మనుష్యులు కూడా దేవుడు ఆలోచించి మన సంఘానికి నాయకుడు చేశాడు. నీ చదవాల్సిన అవసరం లేదు. కళ్ళ ముంచుకొని గంటల గంటలు ప్రార్థన చేయి. దేవుడు అంతరం దర్శనంలో చూపిస్తాడు. హల్లెలూయా. ఎందుకు గడిగడికి భయపడతావు? ఆయన ఎవరో తెలుసా? సృష్టికర్త, క్రియేటర్. నీకు సాధారణంగా కలుగు శ్రమను తప్ప ఏమి కలగ చేయలేదు ఆయన నీకు. ఆ శోధనలో కూడా నీకు ఏం చేస్తాడంట? మార్గమును కలగజేస్తాడు. ఇంకొక మాట ఉంటుందండి, ఆడ చదవండి ఒకసారి. యోహాను సువార్త 14:6 అనుకుంటామా? 14:6 ఒకసారి చదువురా. యేసు మార్గం. అమ్మా, ఎవరు మార్గం? యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసయ్య ద్వారానే తప్ప పరలోకం వెళ్ళాలంటే ఎవరు మార్గం? ఈ మార్గం నువ్వు ఎలాగుందో తెలుసా? జ్ఞానము కలిగి ఉండు అని చదివించాను కదా ఇందాక మీకు సామెతలు 9. జ్ఞానము కలిగి ఉన్నాను. తెలుగుండదండి చాలా మందికి. కొత్తగా ఒక ప్రభు మందిరానికి వెళ్తుంటే భర్త తాగుబోతుంది. ఈ అమ్మాయి కాస్త ప్రవర్తన మారింది, చాలా పద్ధతిగా ఉంటుందని. ఏమే చర్చికి వెళ్తున్నాగా? అవునయ్యారు. ఒక పాట పాడిగా, మీ దేవుని పాట వినాలంటే ఏం పాడాలి? ఏసై గురించి గొప్ప కార్యం చేసిన పాట, స్తుతి పాట పాట. ఎంతో అతడెంతో తడంతో సుందరుడెంత, నేనెంతో ఆడు బీపీకి ఈ టేస్ట్ చేరగొనేది నేను, డబ్బులు ఇచ్చేది నేను, నీకు ఏది కావాలని వాడెవరే అందగాడు నీకు. ఊగిపోతున్నావు, నడుము తిప్పుతున్నావు అని పచ్చడి పడ తీసుకున్నావు. ఒళ్ళంతా పచ్చడి దగ్గర జ్ఞానలేకే కదా నీ కుటుంబాన్ని పాడు చేసుకున్నావు. తెలియలేకే కదా నీ కుటుంబాన్ని పాడు చేసుకున్నావు. జాగ్రత్త. కుటుంబం జ్ఞానంతో కట్టుకోవాలి. అభిగాయి లాంటి జ్ఞానవంతుని సంఘంలో లేపబడగాక. హల్లెలూయా. ఎవరండి? క్రియేటర్, సృష్టికి కర్త. నీ జీవితంలో ఏదైనా చేస్తాడు, భయపడుకో. ధైర్యంగా ఉండు. ఎందుకు ఈ శోధన వచ్చిందో, ఏం చేస్తాడో చూడు. అది కనుంటాయి. కేజీ బియ్యం ఉంటుంది మా దగ్గర, డబ్బులు ఫస్ట్ లాక్డౌన్ షర్ట్గా పెట్టేసరిగా ముందు వెళ్ళాము. సరే, ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, అయ్యా 15 బస్తాలు బియ్యం ఇవ్వాలనుకున్నా. నీకు కాదు, పేద ప్రజలు. 2 బస్తాలు, 2 క్వింటాలు కందిపప్పు. నీకు కాదు, పేద ప్రజలు. మన దేవుని నమ్మిన బిడ్డలు గుర్సుల్లో ఉంటారు కదయ్యా. 5 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు ఇవ్వనాను. నేను మనసులో అనుకున్నా, నాకు ఇస్తాడేమో అనుకుంటే, సరైన స్తోత్రం అనుకోండి. మొత్తం మళ్ళీ నేనేమైనా చేస్తానేమో ఆయన దగ్గర మొత్తం బియ్యమంతా ఒక పెద్ద బట్ట తీసుకొచ్చి దాని మీద పోసి ప్యాకింగ్ చేయించాం. మొత్తం ప్యాకింగ్ చేయించాం. 2 రోజులు 3 రోజులు ఆ చుట్టూతో మొత్తం తిరిగి కారులో మేము ఇచ్చేసాం. చివరికి అయిపోతుంది. నాకేమన్నా ఇస్తాడేమో, నాకు 5 కిలోలు బదులు 10 కిలోలు బియ్యం అని 2 కిలోలు కనిపించి, అయ్యారండి ఇది మీకేనండి అన్నాడు. మంచిదండి అని తీసుకున్న తర్వాత ఒక బాబు నేను అన్నం పెడతా, సర్కస్ వాళ్ళని చెప్పిన కదండి. మనం ఆ చర్చికి వస్తారు, సర్కస్ 6 కుటుంబాలు ఒకటి, ఒక 6 ఇవ్వండి, నేను తీసుకెళ్ళిస్తాను. అప్పుడు నాకు కారు కూడా లేదు. నేను ఒక బ్రదర్ తీసుకుని 6 పక్కన పెట్టి నెక్స్ట్ డే 4 గంటలకు బయలుదేరి ఆ సర్కస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యారు అన్నారు. అమ్మ వందనాలరా, కూర్చొని బాగున్నారా అని చెప్పేసి ఇవ్వరా పట్టుకొని 5 కిలోల బియ్యం
కేజీ కందిపప్పు. అయ్యారండి మాకు వద్దండి, మాకు సమృద్ధిగా ఉందండి, మాకు వద్దండి. దేవుని ఇంట్లో తెచ్చింది నీకు ఆశీర్వాదం కూడా, కొంచెమైనా ఉంచుకోండి అని చెప్తే వద్దంటే వద్దన్నారు. అమ్మ నా మాట వింటారా ఏంటంటే మొత్తం మీద తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఏం చేశారు, అయ్యారు వచ్చారు కదా, చిన్న పాట పడి 4 మాటలు చెప్పండి అయ్యారు. అది కరోనా టైం పోయి చేసేది ఏం లేదు కదా. అలాగే పాట వాళ్ళ దగ్గర డోలక్కులు డేలక్కులు డండరు అన్నీ ఉంటాయి. స్టార్ట్ చేస్తే ఆ చుట్టుపక్కలందరూ వచ్చి ఒక 100 మంది చెప్పాలి. ఎవరెవరు నేను ఇంట్లో చేసేది ఏం లేదు, నేను ఏదైనా వాక్యం చెప్తామని ఒకటి పాటలు పాడి ఆ చిన్న వర్షం తెచ్చి వాక్యం చెప్పిన తర్వాత భోజనం చేసేది అలా అయ్యాను. నువ్వు దండం పెడతావు తల్లి, ఇప్పుడు భోజనం వద్దు ఏమొద్దు, నేను ఆల్రెడీ అక్కడ రెడీ చెప్పలేదు కదా ఉందంటే సరే అని చెప్పేసి కానుక ఇచ్చాను. కానుక మాత్రం నేను తీసుకున్నాను, ఎందుకంటే కరోనా టైం. ఈ కరోనా పోయిన తర్వాత నువ్వు తెచ్చి ఎంతైనా నేను తీసుకుంటాను. అదే మాకు అసలు ఇబ్బంది లేదు మాస్టర్ గారు, మీరు పట్టున్నాను నా కోపం తెప్పిద్దామని చెప్పేసి నేను బండి స్టార్ట్ చేశాను. మా బెదర్ జుట్టు పట్టుకుని ఒక ఆయన తీసుకెళ్ళి అయ్యారు అంతే అంటాడని చెప్పేసి ఆయన కవర్ తీసుకుని కాన్ఫరెన్స్ చేశాడంట. నేను వద్దు అనే కొన్ని నేను చాలా మొండోళ్ళు ముందుకు వెళ్ళిపోయినా కూడా మెయిన్ రోడ్డు మీదకి వచ్చి ఇద్దరు ఆగి అయ్యారు మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుని నేను తీసుకుని మా బెదర్ చేతులు పెట్టి సరిపోయాను. సరిగా ఏంటి ప్రభా డబ్బుల కోసం వచ్చాను అనుకుంటారా, కరోనా టైం మీరు చేసేది కరెక్ట్ కాదు. సరే వాళ్ళైనా బలవంతంగా ఇచ్చారు కదా, నేను అడగలేదు కదా ప్రభా, నా మనస్సాక్షి అయితే మంచిగా ఉంది కదా అనుకుంటూ నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి కూర్చున్నాం. చక్కగా ఫోన్ చేసినాక కవర్ అయిపోయాను. ఒక కట్ట 5,000, ఒక కట్ట 3,000, ఒక కట్ట 2,000, 25,000 రూపాయలు ఆ కానుకలు వచ్చినాయి. ఆయన నీకోసం ఏదైనా చేస్తాడు. ఫీజు తగ్గిపోయినా దాంట్లో ఒక స్లిప్, మీరు కరోనాలో ప్రార్థన చేశారు కదండి, నాకు కరోనా తగ్గినందుకు కృతజ్ఞత కానుకండి అని ఒక కానుక 25,000 సంఘాలకు మోసపోయబడ్డాయి. నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? నీ ఉద్యోగం మీద, నీ పని మీద, నీ కనబడుతున్న ప్రస్తుతం బిజినెస్ మీద నువ్వు బోల్తా పడతావు. జాగ్రత్త. ఏ పనున్నా లేకపోయినా నాకు అప్పగించిన పని నమ్మకంగా చేసుకుంటూ పోతాను. ఫీజు రాయి కట్టేస్తాడు, ఇంటికి రాయి కట్టేస్తాడు, అన్ని కట్టేస్తాడు. 6,000 రూపాయలు కిరాయి కట్టుతాను. ఇట్లా ఉండిపోయిన నేను 60,000 రూపాయలు రెంట్లు కడుతున్నా. ఇప్పుడు ఫంక్షన్ హాల్ 30,000, ఇంటికి మళ్ళీ ఈవినింగ్ చర్చి ఒక దగ్గర నడుస్తుంది. 62,000 రూపాయలు రెంటలు కడుతున్నాను. 6,000 కిరాయి కట్టడానికి ఉండిపోయాను. ఆయన క్రియేటర్ అని మర్చిపోవద్దు. మార్గం కలుగ చేస్తాడు నమ్మదగిన దేవుడు. చివరిగా పరలోకం వెళ్ళడానికి కూడా ఆయనే మార్గం. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సాక్షిగా బ్రతుకు. యేసయ్యను మనం ఆశీర్వదించుగా. అందరూ మోకరించండి. ఆమె గారు మోకరించి కొంచెం కళ్ళల్లో ఒక చుక్క కన్నీరు గార్చి ప్రార్థన చేయండి. నేను విడిచిపెడతాను. ఖచ్చితంగా అందరూ ప్రార్థన చేసుకోండి. కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, నీ దోస్తుని నాయన నిలబెట్టి నాతో మాతో సూటిగా తేటగా మాట్లాడావు నాయన. ఇదిగో ఈ వర్తమానం ద్వారా నా పరిస్థితి మారాలయ్యా, నా పిల్లల పరిస్థితి మారాలయ్యా, నా కుటుంబ పరిస్థితులు మారాలి నాయన. నా మొదట నాలో ఉన్న భయాన్ని తొలగించు నాయన. భయమును తొలగించి అయ్యో మార్గాన్ని తొలగించే దేవుడవు. ఆమె